మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. డేంజరస్ డ్రైవింగ్. మనం ఈ డేంజరస్ డ్రైవింగ్ చూసినట్టయితే ఎక్కువగా యూత్లో ఉంటుంది. 18 to 32 ఇయర్స్. మనకు చనిపోయే వాళ్ళు కూడా 18 to 45 ఇయర్స్ ఏజ్లో చాలా ఎక్కువ మంది చనిపోతుంటారు. యూత్లో ఏంటంటే ఇక యూత్ అనేది ఒకటి మనం జనరల్గా ఉడుకు రక్తం అంటుంటాము. వాళ్ళకు అడ్వెంచరస్ నేచర్ ఎక్కువ ఉంటుంది, ఏదో చేయాలి అనేది. మనం చాలా మనకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చాలా కేసులు ORRలో కానీ అక్కడ జరిగిన కేసులు చాలా ఉన్నాయి. మనం కూడా చేసి వచ్చాం కదా. అంటే చేయలేదు అంటే అదేంటంటే మీరు నేను కాదు, మన ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళు. అయ్యో మనం కాకుండా మన పిల్లలు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ పిల్లలు చేయడం ప్రయత్నం చేస్తే అది పేరెంట్స్ బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తే, ఇప్పుడు చాలామంది పిల్లలు మనకు తప్పుదారి పడుతుంటారు. అయితే నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే, నేను మా పిల్లలు డిగ్రీ పాస్ అయ్యే వరకు వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని చూసేవాడిని. ఎందుకు అంటే మా పెద్ద కొడుకు ఏం రియాక్ట్ కాకపోయాడు, కానీ చిన్నోడు తప్పు చేస్తుండని, తప్పేం చేయలేదు కానీ అయినా కూడా వానికి ప్రైవసీ అంటుండే. ప్రైవసీ అన్న నో క్వశ్చన్ ఆఫ్ ప్రైవసీ. అంటిల్ యు ఆర్ ఇండిపెండెంట్, నువ్వు ఇండిపెండెంట్ అయ్యే వరకు నీకు నా దగ్గర ప్రైవసీ, వేరే దగ్గర ఉండొచ్చు కానీ ప్రైవసీ, తల్లిదండ్రుల దగ్గర ప్రైవసీ అనేది లేదు. నేను తప్పకుండా చెక్ చేస్తా, నువ్వు డిలీట్ చేసినవి కూడా నేను పట్టుకుంటా. నాకు అది అవసరం, క్లియర్గా చెప్పేశాను ఒకసారి. తర్వాత వాడు అంటే ఎప్పుడో సడన్గా మనం ఒకసారి ఫోన్ ఇరా అంటాం అనేసి అన్లాక్ చేయి, నాకు అన్లాక్ కూడా అవసరం లేదు కానీ అన్లాక్ చేయి చూస్తా, ఇస్తాం. ఎందుకంటే అది పేరెంట్ బాధ్యత. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది బాధ్యత. రెండవది, మన దగ్గర పిల్లలకు మనం ఈ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాం. చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఉన్నాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాల్లో రోడ్ సేఫ్టీ క్లబ్ తరఫున ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం. ఏంటంటే వాళ్ళని కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ప్రిన్సిపాల్ ఎంబడి తిరుగుతున్నా 6 నెలల నుంచి ఆ కాలేజీలో ప్రోగ్రామ్ చేద్దామని. నేను చదువుకున్న కాలేజ్ అని. అదే మీరు సినిమా ఏమింటానంటే 5 నిమిషాలు పర్మిషన్ ఇస్తాడు ఆయన. 5 నిమిషాలు కాదు పర్మిషన్ ఇస్తే, నేను 2 గంటలు కాదు. మీరు అలా కాకుండా సినిమా ఏమిటి చేస్తానని అడగండి, అదే కాలేజ్ ప్రిన్సిపాల్ మీకు 5 నిమిషాలు పర్మిషన్. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. అంటే మీరు అన్నట్టు ఇదే తప్పుదారి పడుతున్నాం మనం, ఏదో వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి. అయితే ఇట్లే అది డేంజరస్ డ్రైవింగ్ అనేది యువతలో ఎక్కువ. ఈ రేసులు పెట్టుకోవడం, లేదంటే స్పీడ్ ఎక్కువ అవుతున్నట్టు మీరు చూసారు కదా, వీడియో తీసుకొని ఆ స్పీడ్ వీడియో తీసుకొని పెట్టడం, ఇవన్నీ కూడా ఈ రీల్స్ వల్ల, రీల్స్ లైక్లకి దానికి అట్రాక్ట్ అయిపోయి యువతలో మనకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే దయచేసి ఏంటంటే నేను కోరుకునేది, పిల్లల తల్లిదండ్రులు మరి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు. ఈరోజు నా వెహికల్ మొన్న చూసాం ఆంధ్రప్రదేశ్లో 4 పిల్లలు పక్క అంకుల వెహికల్ ఆడుకొని వెళ్ళినట. వెళ్ళి ఒక వాహనాన్ని వెనకకెళ్ళి గుద్దితే 5 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్పాట్లో చనిపోయారు. మరి చూడండి, 5 ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అట్లే చాలామంది స్టూడెంట్స్ చనిపోతున్నారు. సార్ ఇప్పుడు కొత్త వెహికల్ ఒకటి వచ్చింది, కొత్తగా పాతదే అనుకోండి. ట్యాంక్కి సీటు, వెనక్కి కూర్చున్నాడు ఆయనకన్నా కొంచెం భుజం హైట్ వచ్చినట్టు సీట్ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయిని కూర్చోబెట్టి భుజం మీద పడుకోబెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది ఇప్పుడు యూత్కి. ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరు ఇందులో సేఫ్ ఉంటారు? అదే మన దగ్గర జరిగేది ఏంటంటే, ఈ డిజైన్ కానీ ఇవన్నీ కానీ, నార్మల్గా ప్రయాణించే వెహికల్ ఎలా ఉండాలి, రేస్ వెహికల్స్ ఎలా ఉండాలి అనేది మీకు ఇటువంటి డిజైన్లు వేరే దేశాలలో చాలా తక్కువ కనబడకూడదు, కనబడాయి. నార్మల్ తిరగడం దగ్గరే ఉంటాయి, మన దగ్గరే ఉంటాయి. మన దగ్గర ఎందుకు అలో చేస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్లా కూర్చున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఎగిరిపడతాడు. రెండోది, ఇన్ని సంవత్సరాలు అయింది అది తీసి, ఎన్నో ఫోరంలలో మనం రేజ్ చేయడం జరిగింది. ఎంతమంది ఆ ట్యాంకు డిజైన్ తప్పు వల్ల, మీరు ఇంతకుముందు ట్యాంక్ డిజైన్ స్మూత్ ఉంటుంది, టెస్టికల్స్కు పగిలి, అంటే ప్రమాదం జరిగినప్పుడు టెస్టికల్స్ పగిలి చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేకపోతే ఆ టెస్టికల్స్ పగిలినాయా? మరి అవన్నీ ఏమన్నా స్టడీస్ ఉన్నాయా? లేవు. ఏ పిచ్చి స్టడీస్ చేస్తారు. ఎందుకు అంటే అది కొంతమంది వ్యక్తులకు లాభం పడే స్టడీస్ చేస్తారు. సడన్ బ్రేక్ కొడితే వచ్చి టచ్ అయితే అంతే కదా. అంతే. ఆ స్టడీస్ ఏం చేస్తారు? మీరు ఈ సినిమా వచ్చింది ఏదో జాలీ 3 అడ్వకేట్, నేను మొన్ననే చూశాను అడ్వకేట్స్ సినిమా. అంటే అందులో నిజంగా కోర్టు సీన్ ఒకటి బాగుంటుంది. ఒక ఎక్స్పర్ట్ని పిలుస్తాడు, నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు రిపోర్టు అంటే ఫలానా ఇండస్ట్రియలిస్ట్కి లాభం జరగాలని ఇచ్చినావు నువ్వు అనేది. అది రియల్లీ
నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నది అదే. వాళ్ళకు లాభం జరగాలి. ఇప్పుడు ఓలో బస్ కేసులో కూడా ఎవరికో లాభం జరగాలని డీజిల్ బండిందని ఇచ్చారు, అవును. బండిలో అంటుకున్నదని ఇయ్యలే. ఎందుకు ఇస్తారు బండిలో అంటుకునేది? బండి బంద్ అవుతుంది. అదే అందుకే మన వాళ్ళు కూడా ఇక ఏదో నడిచింది అట్లా. అది ఇందాక నేను అడిగినట్లుగా కూర్చొని ఉంటాడు, ఆమె పైన వెనకేమో ఆయన పైన ఏమో కోతులాగా ఒక ఆమె కూర్చుంటది, ఇట్లా పట్టుకుంటానికి గ్రిప్పే ఉండదు సార్. ఉండదు. యాక్సిడెంట్ అయితే ఎవరికి నష్టం ఎక్కువ జరుగుతుంది? ముందోడు కూర్చుంటుంది, వెనుకున్న ఆమె ఎగిరి పడుతుంది. వెనుకున్నమ్మా ఇంకెక్కువ దూరం ఎగిరిపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ హైట్లో ఉంది, ప్లస్ గ్రిప్ ఏమి ఉండదు, ఆడ భుజమే గ్రిప్. కాబట్టి భుజం ఏం పట్టుకోలేము అంతా. మనం అంత ప్రెషర్ అంటే మీకు చెప్పినా కదా, స్పీడ్ ఎంత ఉంటే అంత ఎనర్జీ ఉంటుంది, అంత ఎనర్జీ తోటి ఎగిరిపడతారు. ఆ ఎనర్జీ అక్కడ డిస్ట్రాక్ట్. మనిషి తెలియక చేస్తున్నారా తెలిసి చేస్తున్నారండి? వాళ్ళకి తెలియదు, ఫస్ట్ తెలియదు మీరు అన్నట్టు, ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏందనేది తెలియదు. రెండో విధంగా అమ్మాయిని తీసుకెళ్లి యాక్సిడెంట్లో ఏదో చేయాలనే ఇంటెన్షన్ అనిపిస్తుంది. అట్లా ఉండదు లేండి, కానీ ఇక అది మర్డర్ కిందకి వస్తుంది, కానీ అంత ఉండదు. ఆ విషయం తెలిసి అమ్మాయి కూడా ఎక్కదు కదా బండి. ఇలా ప్రమాదం అది సార్ ఆ మూమెంట్లో ఆ యూత్, ఆ ఆలోచన, హార్మోన్స్ అవన్నీ వేరేగా పనిచేస్తాయి. అప్పుడు అంతెందుకు అయ్యో ఈ ఏజ్లో కూడా మనం అంటే రియాక్ట్ అయ్యేటప్పుడు కొన్ని సందర్భాలలో ఏదో ముందు వాహనం వస్తుంది, ఇది ఓవర్టేక్ చేయాలి, మనం వెళ్ళిపోతాం కావచ్చు అని ట్రై చేయాలని మనసులో వస్తుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎన్నో ప్రమాదాలు చూసినాం కాబట్టి అరే అందులో పోతే రిస్క్ అని మనం కంట్రోల్ చేయాలి. ఆ ఏజ్లో అట్లా ఉండదు, నేను వాళ్ళకి వెళ్ళాలి అంతే. అదే వాళ్ళకు. సార్ కొంతమంది వెహికల్స్ ఎక్కుతారు, బ్యాక్ టైర్ మీద బండిలు చేపడతారు, రౌండ్ తిప్పుతారు. అదే ఇవన్నీ యూత్ చేసే అడ్వెంచరస్ కార్యక్రమాల్లో దానిలో కొంతమంది నేను ఎన్నోసార్లు చేసిన, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తా అంటే సందర్భాలలో. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్తాను. నేను సైక్లింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు ఓ రోజు సైక్లింగ్ అందరం కలిసి అదో పెట్టిండ్రు, 20 కిలోమీటర్స్ ఏదో 30 కిలోమీటర్స్ ఏదో పెట్టిండ్రు. పోతున్నాం ఎక్కడ గోపీచంద్ అది ఉంది కదా, విప్రో దగ్గర డౌన్ ఉంటుంది. ఆ డౌన్లో ఒక ఆయన చేతులు ఇడిచిపెట్టేసాడు నా ముంగట. ఆయన చేతులు ఇడిచిపెట్టగానే నేను కంట్రోల్ అయిపోయాను, వెనకకి స్లోగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆయన ఏమైనా పడితే నేను కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ అని. నేను మెల్లగా వెళ్తున్నా పక్క నుంచి, కొద్దిగా ముందట ఏదో రాయి వచ్చింది, పట్టుమని పడ్డాడు అట్లా. అందుకని మీరు అన్నట్టు అడ్వెంచర్ చేస్తుంటారు, మరి మనం పక్కన ఉన్న వాళ్ళం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నెక్స్ట్ హెల్మెట్. ఇవన్నీ మనం ప్రమాదాలకు కారణాలు చెప్పుకున్నాం. మనం కరెక్ట్గా వెళ్తే కాదు, ఎదుటిన్న వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగితే మీకే కాదు మీ కుటుంబాలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా పుప్పాల శ్రీనివాస్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.